అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 17వ భాగం. ఆస్ట్రేలియాలో ఉన్న కంపెనీకి వెళ్లారు ఆనంద్ కుమార్, నివేద. ఏకే దగ్గరతనం, అతని స్పర్శ వేదాకి నచ్చింది. మనసేమో కావాలంటుంది, ఆలోచనేమో వద్దంటుంది. అతను తనకి తానుగా తీసుకునే చొరవని వేద భరించలేకపోతుంది. కానీ కోపం రావట్లేదు. ఈ మిశ్రమ భావాలేంటో, ఆ భావాలకి అర్థాలేంటో తెలుసుకునే స్థితిలో తను లేదు. ఆలోచిస్తూ ఉండగానే ఏకే మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పింది వినగానే ఏకే మొహంలోని రంగులు మారిపోయాయి. ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? నా ఆధీనంలోకి వచ్చిన వాడెవరైనా నేను చెప్పినట్టే వినాలి. నాకు తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుంది? ఏకే కోపంగా అనటంతో వేదాకి భయంగా అనిపించి ఒక అడుగు వెనక్కి వేసింది. అటువైపు ఏదో అన్నారు. అక్కడేం జరిగిందో చెప్పమని నేను అనట్లేదు, ఎలా జరిగింది అని అడుగుతున్నాను. నేను అరగంట టైం ఇస్తాను. ఈ అరగంటలో అర్జున్ని పట్టుకోలేదంటే వచ్చాక ఏం చేస్తానో మీ ఊహకు కూడా అందదు. కోపంగా చెప్పి కాల్ కట్ చేశాడు ఏకే. అర్జున్ పేరు వినగానే నివేద గుండె వేగం పెరిగిపోయింది. బాధగా మూలిగింది. అర్జున్ విషయం ఎన్నోసార్లు అడగాలనుకుంది, కానీ తనకి ధైర్యం సరిపోలేదు. కానీ ఏకే మాటల ద్వారా అర్థమైన విషయం ఏంటంటే అర్జున్ తప్పించుకున్నాడని. అది సంతోషంగానే అనిపించింది. కానీ ఏకేని తప్పించుకుని ఎంతో దూరం ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేరు. మరో గంటలో అర్జున్ దొరికిపోతాడు. దొరికిన తర్వాత అతనికి పడే శిక్ష తలుచుకోగానే వేదాకి భయం వేసింది. పశ్చాత్తాపంతో తన మనసు బాధపడింది. ఆలోచిస్తూ ఉండగానే ఏకే మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. స్క్రీన్ మీదున్న పేరుని చూడగానే కోపంగా లేచి క్యారిడార్ వైపు వెళ్ళాడు. వేద తన ఆలోచనలని పనివైపు మళ్లించాలనుకుని తన మొబైల్ తీసి చెక్ చేసింది. వద్దు వద్దు అనుకుంటూనే కెమెరా ఓపెన్ చేసి ముందు రోజు తీసిన ఫోటోని జూమ్ చేసి మరీ చూసి సన్నగా నవ్వుకుంది. ముందు రోజు నిఖిల్ అనుతో ఉన్నప్పుడు ఏకే నవ్వుతూ ఉన్న ఫోటో అది. పెదాలు విచ్చుకుంటే ఎంత బాగున్నాడు, విచ్చుకోలేదు సరే, మామూలుగా అయినా ఉండొచ్చుగా అనుకుంటూ తలెత్తి క్యారిడార్లో కోపంగా మాట్లాడుతున్న ఏకేని చూసి ఎప్పుడు చూసినా రాక్షసుడిలా పెడతాడు, అసురుడు అనుకుంటూ తలదించుకొని ఏకే ఫోటోని బొటనవేలుతో చిన్నగా తడిమింది. అయిందా వేద? ఏకే మాట విని ఉలిక్కిపడిన వేద తన మొబైల్ వెనక్కి పెట్టేస్తూ బాస్ ఏంటి కంగారుగా తడబడుతూ అడిగింది. మొబైల్లో మెయిల్ చూస్తున్నట్టున్నావు, అయిందా? మనమిప్పుడు వెంటనే వెళ్ళాలి అన్నాడు ఏకే. అది అయింది బాస్, బాగా చెక్ చేశాను, వెళ్దామా అంటూ తన ఫైల్స్ తీసుకొని ఏకే వెనకాలే బయలుదేరింది వేద. తన క్యాబిన్ నుండి బయటకొచ్చేసరికి సాయంత్రం 6 అయింది. లిఫ్ట్లో కిందకి దిగబోతుండగా నువ్వు జస్ట్ ఎంప్లాయివి మాత్రమే, ఇక్కడ పని చేస్తున్నావు, అతను చెప్పినవన్నీ వినాల్సిన అవసరం లేదు. నువ్వి ధైర్యం చేయి, ధైర్యం చేసి అడిగేసే తన మనసు పదే పదే చెప్తూ ఉంటే వేద ఏకే వైపు తిరిగి బాస్ బాస్ వేద పిలిచింది కానీ ఏకే పలకలేదు. తన మాట గొంతులోనే ఆగిపోయిందని, బయటికి రాలేదని అప్పుడు అర్థమైంది. మరి కాస్త ధైర్యం చేసి బాస్ గట్టిగా పిలిచానని అనుకుంది కానీ ఏకేకి చిన్నగా వినిపించింది. తల పక్కకి తిప్పి చూశాడు. అది నేను ఒకటి ఏకే చూపులకి అగ్నిపర్వతంలో లావా ఏదో తన మీదే ఒక్కసారిగా వచ్చి పడినట్టు అనిపించింది. 1, 2, 3 రావా, ఇప్పుడు నేర్చుకుంటున్నావా అని తల పక్కకి తిప్పుకున్నాడు ఏకే. ఏంటి జోకేశాడా? ఎంత భయంకరంగా, ఇంత ఘోరంగా ఉంటుందా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నవ్వాలా? ఎలా నవ్వితే వీడికి నచ్చుతుందో? నువ్వు నవ్వడానికి వచ్చావా? అడగాల్సింది అడుగు మనసులోనే తిట్టుకొని వేద ధైర్యం తెచ్చుకొని బాస్ నేనివాళ హోటల్లో ఉంటాను గబగబా చెప్పి తల వంచుకుని భయంగా చూసింది. ఏకే పక్కకి తిరిగి ఆమె భుజాన్ని గట్టిగా పట్టుకుని నువ్వెక్కడుండాలో డిసైడ్ చేయాల్సింది నేను, ఏం చెప్పినా చేస్తానని బాండ్లో రాసిచ్చావు, మర్చిపోయావా? ఏకే చెప్పి తన్ని వదిలేసి పక్కకి తిరిగాడు. ఆమె భుజం దగ్గర 4 వెల్లచ్చులు పడ్డాయి. ఏకే గమనించాడు కానీ వెంటనే తల తిప్పుకున్నాడు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కొచ్చి ఆగ్గానే బయటకొస్తున్న ఏకేని వేదాన్ని చూసి మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏకే వేదాన్ని చూసి ఎందుకు
ఏదైనా కారణముందా అడిగాడు. ఆ, అవును బాస్. ఎర్రగా కనిపిస్తున్న వేళ్లపైన తన స్కార్ఫుతో కవర్ చేసుకుంటూ అంది వేద. ఓకే, ఇంకాస్త వర్క్ ఉంది, అదైపోయిన తర్వాత నువ్వెళ్ళు, మళ్ళీ రేపు మీటింగ్కి రా. వేదాకి ఆశ్చర్యంగా అనిపించింది. ఏకే ఎవ్వరి వైపు చూడకుండా కారు వైపు నడిచాడు. మేం చూసుకుంటాం, కార్ కీస్ ఇవ్వండి, మేనేజర్ వైపు తిరిగి అంది వేద. ఏకే వెనక్కి తిరిగి అదంతా గమనిస్తున్నాడు. మేనేజర్ ఏకే పక్కనే ఉన్న రైజాని ఇబ్బందిగా చూశాడు. కారు కీస్ ఇస్తున్నారా? చెయ్యి చాపి మేనేజర్ని అడిగింది వేద. కానీ ఇదంతా ఎందుకు? ఏకే కోపాన్ని గమనిస్తూనే మేనేజర్ వేదాన్ని చూసి భయం భయంగా అడిగాడు. నా పియ్యని క్వశ్చన్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు. ఏకే కోపంగా అనగానే వేద చేతిలో కీస్ పెట్టాడు మేనేజర్. అవి తీసుకొచ్చి ఏకే చేతికి అందించింది వేద. బాస్, మీరు ఒంటరిగా వెళ్ళటానికి వీల్లేదు, మీకు సెక్యూరిటీ ఇవ్వమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. రైజా మళ్ళీ గుర్తు చేసింది. నా పియ్యేనే నా సెక్యూరిటీ, అర్థమైందా? విసురుగా అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఏకే. వడివడిగా నడుస్తూ అతని పక్క సీట్లో కూర్చుంది వేద. మేడం, నన్నేం చేయమంటారు? రైజా వెనక్కి వచ్చి డ్రైవర్ అడిగాడు. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకో. దూరంగా వెళ్తున్న కారుని చూస్తూ పళ్ళు నూరింది రైజా. ఆ తరువాత తన టీంని పిలిచి ఏకేకి తెలియకుండా తన కార్ని ఫాలో అవ్వమని చెప్పింది. కారు డ్రైవింగ్లో ఉన్నాడు ఏకే. వేద తన ఆలోచనల్లో తల మునకలైపోయి ఉంది. తరువాత ఏం జరుగుతుందో అర్థం కాక కారు విండోల నుండి బయటికి చూస్తూ కూర్చుంది. నివేద, పిలిచాడు ఏకే. మూర్చపోయినట్టు వేదాకి మొహం పాలిపోయింది. షాక్తో అతన్నే చూస్తుంది. మనమిప్పుడు మా తాతూ వాళ్ళింటికెళ్తున్నాం. తలపక్కకి తిప్పి ఓ సెకను వేదాన్ని చూసి మళ్ళీ రోడ్డు వైపు తిరిగాయి అతని చూపులు. అక్కడి నుండి తిరిగొచ్చే వరకు నేను నిన్నలాగే పిలుస్తాను. నువ్వు కూడా బాసుని కాకుండా మరేదైనా పిలువు. వేద ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నా తన మనసులో కొంచెం భయంగానే అనిపించింది. ఎప్పుడూ ఆస్ట్రేలియా రాలేదు, కానీ ఆస్ట్రేలియా నుండి వచ్చిన ప్రతినిధులతో అప్పుడప్పుడు మాట్లాడేది. వాళ్ళ ద్వారా ఏకే కుటుంబం గురించి కొంచెంగా తెలుసుకుంది. వెళ్ళాక ఏం జరుగుతుందో ఊహించుకోగలుగుతుంది, కానీ తన పరిస్థితి తనకే బాధగా అనిపించింది. ఏమని పిలుస్తావు? ఏకే అడగటంతో తన ఆలోచనల నుండి బయటకొచ్చింది వేద. చెప్పండి బాస్, మీరేమంటే అదే. ఆనంద్ ఓకేనా? వేద కాసేపు ఆలోచించి, ఆనంద్ మేబీ మీ ఇంట్లో వాళ్ళు అలాగే పిలుస్తారు. నందు నందు ఓకేనా? చిరునవ్వు నవ్వుతూ ఏకే తల ఊపాడు. ఆ నవ్వును చూసిన ప్రతిసారి వేదకి మైకం వచ్చినట్టు అనిపించింది. అతని కుటుంబం గురించి వేదకి తెలుసుకోవాలని ఎంత ఆతృతగా ఉందో అతనికి వెళ్ళాలన్న కోరిక అస్సలు లేదు. నెలకొకసారైనా ఆస్ట్రేలియా వస్తూనే ఉంటాడు, కానీ ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళడు. వచ్చిన ప్రతిసారి 7 స్టార్ హోటల్లోనే ఉంటాడు, కానీ ఇప్పుడు వెళ్లాల్సి వస్తుంది. ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగా ఒక ప్రైవేట్ రోడ్డు వైపు కార్ని తిప్పాడు ఏకే. ఆ రోడ్డు మీద అక్కడక్కడ ఆర్కే కన్స్ట్రక్షన్స్కి నష్టం వాటిల్లింది అని నోటీస్ బోర్డులు కనిపించాయి. కనుబొమ్మలు ముడిచి వాటన్నిటినీ గమనిస్తూ కారు స్పీడ్ను ఒక్కసారిగా తగ్గించి బ్రేక్ వేశాడు. పెద్ద శబ్దం చేస్తూ కారు ఆగింది. బయటికి చూస్తున్న వేద తన నుదురు వెళ్ళి కారు అద్దానికి గుద్దుకుంది. ఓహ్ అని చిన్నగా శబ్దం చేస్తూ తన నుదురుని వేలితో రుద్దుకుంటూ ఉండగా ఆమె వెన్ను వణికేలా ఒక పదం వినిపించింది. సారీ, ఐఎమ్ వెరీ సారీ అంటూ సడన్గా ఏకే ఆమె వైపు తిరిగి నుదుర్ని రుద్దుతూ గాయాన్ని చూశాడు. అతనలా చేస్తుంటే వేదాకి సిగ్గుగా అనిపించింది. బుగ్గలు ఎర్రగా మారిపోయాయి. ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలో అర్థం కాక అతని వైపే చూస్తూ ఉండిపోయింది. దెబ్బ తగిలిన చోట రుద్ది అక్కడున్న వెంట్రుకల్ని సుతారంగా చెవి వెనక్కని తన మెడవంపుల నుండి వేలిని పూనిస్తూ ఆమెకి మరోవైపు వంగున్నాడు ఏకే. ఏం చేస్తున్నాడో అర్థం కాక వేదాకి ఒళ్ళు ఒక్కసారిగా వణికిపోయింది. ఎడంచేత్తో తను కూర్చున్న సీట్ని గట్టిగా పట్టుకుంది. తన మీదుగా వంగున్న ఏకే కార్ సీటు బెల్ట్ని తీసుకొచ్చి ఫిక్స్ చేస్తూ, ఇక్కడ రోడ్డు అంతగా బావుండదు, సీటు బెల్ట్ పెట్టుకో సౌమ్యంగా చెప్పాడు ఏకే. వేగంగా తల ఊపింది. కారు స్టార్ట్ చేసిన తర్వాత కదలకుండా విగ్రహంలా అలానే కూర్చుండిపోయింది వేద. కొన్ని సెకండ్ల తర్వాత ఒక పెద్ద ఇంటి ముందు కారు ఆగింది.
చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఆ కారు కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. ఆర్కే కన్స్ట్రక్షన్స్ గురించి ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో మంచి పేరుంది. ఆనంద్ వాళ్ళ అమ్మకి తండ్రి రవీంద్ర కుమార్ ఆర్కే కన్స్ట్రక్షన్కి మూలం. అతని ఏకైక ప్రియమైన కుమార్తె ఏకే తల్లి శాలిని. మిగతా ముగ్గురు కొడుకుల మీద అంతగా ప్రేమని చూపించేవాడు కాదు. ఆ ఒక్కగానొక్క కూతురికి ఉన్న ఒకే ఒక్క కొడుకు ఆనంద్ కుమార్. ఏకే మీద ఆ కుటుంబ సభ్యులకి ఎలాంటి ప్రేమ లేదు. ఏకే కూడా వాళ్ళనెప్పుడు తన కుటుంబ సభ్యులుగా భావించలేదు. లోపలికి రా ఆనంద్, నీకోసమే ఎదురు చూస్తున్నాం. చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చుంటావు. ఏకే చిన్నమామ పలకరిస్తూ ఎదురొచ్చాడు. వచ్చావా ఆనందు, నీకోసం చాలా రకాలు చేశాను, తిందువురా. అతని చిన్నత్త నవ్వుతూ ఎదురొచ్చింది. ఏకే వాళ్ళెవ్వరికీ విలువివ్వలేదు. అందర్నీ చూస్తూ వేద కూర్చున్న వైపు వెళ్ళాడు. నివేద, రా. కార్ డోర్ ఓపెన్ చేసి పిలిచాడు ఏకే. వేద ఆలోచిస్తూ ఉంది. నివేద, నేనున్నానుగా, రా. ఏకే లాలిస్తున్నట్టు పిలిచాడు. కారు దిగిన నివేదాన్ని చూడగానే అందరి మొహాల్లో నవ్వులు మాయమైపోయాయి. ఏకే మీద చాలా కోపం వచ్చింది. అందరూ పెద్దాయన వైపు చూశారు. అతనికి కూడా కోపంగానే ఉంది, కానీ తనలో తానే అణుచుకున్నాడు. అతని కోపం మరింతగా పెరిగేలా నివేద చేతిని పట్టుకుని ఏకే లోపలికి ఆహ్వానించాడు. ఆనంద్, కళ్ళు పెద్దవి చేసి కోపంగా అరిచాడు రవీంద్ర. అతని కోపాన్ని, గొంతులోని గాంభీర్యాన్ని చూసి వేద భయపడిపోయింది. ఏకే చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకోపోయింది. ఏకేకి కోపం వచ్చింది. నేను చెప్పినట్టు చెయ్యాలి అన్నట్టు చూస్తూ వేద చేతిని గట్టిగా పట్టుకున్నాడు. బాస్, ప్లీజ్, కళ్ళతోనే అర్థించింది వేద. ఏకే వదల్లేదు, మరింత గట్టిగా పట్టుకుంటూ. నివేద, టెన్షన్ పడకు, రిలాక్స్, లోపలికి రా అంటూ లోపలికి తీసుకురాబోయాడు ఏకే. ఏకేకి ఎదురుగా రవీంద్ర ఆగ్రహంతో నిల్చున్నాడు. ఏం చేస్తున్నావు ఆనంద్? ఆ అమ్మాయి చేతి నొదులు, కోపంగా అరిచాడు. వేద అతని చేతిలో నుండి తన చేతిని విడిపించుకోవటానికి ప్రయత్నించింది. ఆమె ఎంతగా ప్రయత్నిస్తుందో ఏకే పట్టు అంత గట్టిగా మారుతోంది. చెయ్యి బాగా నొప్పిగా అనిపించింది. రక్త ప్రసరణ ఆగిపోతుందేమో అనుకుంది. అదంతా చూస్తున్న రవీంద్ర ఆగ్రహంతో ఊగిపోయి ఆనంద్ అంటూ మరింత గట్టిగా అరిచాడు. ఏకే నివేద భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని మరింత గట్టిగా హత్తుకున్నాడు. చూస్తున్న కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారు. వేదాకి ఇబ్బందిగా అనిపించింది. అతను ఏం చెప్పినా చేస్తానని రాసిచ్చాను అంటే అర్థం ఇదా? తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎవరికీ కనిపించకుండా వెంటనే దాచేసుకుంది నివేద. తను ఎంతగా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తే ఏకే అంత గట్టిగా పట్టుకుంటున్నాడని అర్థమైంది. చూశారుగా మీ ముద్దుల మనవడు మన ఇంటి పరువు ఎంత బాగా తీస్తున్నాడో. మాటలు వినపడ్డ వైపు పక్కకి తిరిగి చూశాడు రవీంద్ర. అదే మామయ్య, మీ గౌరవాన్ని బాగా నిలబెడుతున్నాడు. ఏకే రెండో అత్త వెటకారంగా మాట్లాడింది. రవీంద్ర ఏకే వైపు చూసి కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆనంద్, మన గౌరవాన్ని అని ఏదో చెప్పబోయాడు. ఏకే మధ్యలోనే ఆపి, మన గౌరవం మీరేదైతే అనుకుంటున్నారో అది మనది కాదు. నాకు సంబంధించిన గౌరవం. నాలో మన అనేదానికి స్థానం లేదు అని పొగరుగా అన్నాడు. అవునవును, నీ గౌరవం, నీ స్టేటస్, నీ పరువు అంటూ ఏకే చిన్నత్త వేదాన్ని చూస్తూ దగ్గరికి రాబోయింది. మీ అందరినీ చూడటం నాకిష్టం లేదు. ఏకే చూపు తిప్పకుండా సీరియస్గానే అన్నాడు. అందరికీ తన మీద చాలా కోపంగా ఉందని నివేదాకు అర్థమైంది. అతను పిలవగానే వచ్చినందుకు తన తెలివి తక్కువతనాన్ని తానే తిట్టుకుంది. కానీ ఇప్పుడు చేయటానికేమీ లేదు. నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆనంద్, చేసింది ఇంక చాలు. ఎవరి కోసమో ఈ కుటుంబాన్ని నీది కాదు అంటం మంచిది కాదు. వేద వైపు కన్నెర్ర చేసి చూస్తూ అన్నాడు రవీంద్ర. సారీ మిస్టర్ రవీంద్ర కుమార్, ఆమె ఎవరో కాదు, నివేద. నా నివేద అంటే ఎవరో మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఏకే అన్న మాటలకి అందరి గుండెల్లో గుణపంతో గుచ్చినట్టు ఉంది. వేడిగా జరుగుతున్న యుద్ధ వాతావరణంలో చల్లగా కురిసిన మంచు వానలా అనిపించింది ఆ మాట నివేదాకి. ఆమె గాయానికి కారణం అతనే, మందు అతనే. కష్టం నువ్వే, ఇష్టం నువ్వే, ఇష్టమైన కష్టం నువ్వే.
అతని వైపు చిరునవ్వుతో చూస్తూ గాల్లో తేలిపోతుంది నివేద. అంతగా అమ్మాయి ఏం చేసింది? రవీంద్ర అడిగాడు. నాన్న, ఆనందిని లోపలికి రానివ్వండి. ఏం జరిగిందో చెప్తాడు. బయటే నిల్చోపెట్టి ఇవన్నీ మాట్లాడుకోవటం మంచిది కాదు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు అంటూ తండ్రికి చెప్పి ఏకే వైపు తిరిగి లోపలికి రా ఆనంద్ పిలిచాడు రెండో మామ. ఆ అమ్మాయి లోపలికి రావటానికి వీల్లేదు. అతని చెడలవాట్లన్నీ గుమ్మం దగ్గరే వదిలేసి లోపలికి రావాలి. రవీంద్ర అంటూ ఉండగా నాకు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు అంటూ వేదాతో పాటు లోపలికి రావటానికి ప్రయత్నించాడు ఏకే. నీకెవ్వరి పర్మిషన్ అవసరం లేదు, కానీ నీ పక్కనుందే మన ఇంటి గడప తొక్కేంత అర్హతుందా? గట్టిగా అరిచినట్టే అన్నాడు రవీంద్ర. ఇక్కడికొచ్చి ఈ మాటలన్నీ నేను పడాలా? నివేదాకి దుఃఖం వచ్చింది. కారే కన్నీటిని చూసి నివేద వైపు తిరిగి కన్నీటిని తుడుస్తూ, నీ కన్నీరు చూసే అర్హత ఉన్న మనుషులు ఇక్కడెవ్వరూ లేరు. ఇలాంటి వాళ్ళ కోసం నీ విలువైన కన్నీటిని చార్చొద్దు. నువ్వు ఏడ్చే కన్నీరు నా కోసమై ఉండాలి. అది నాది. ఏకే అంటూ వేదాన్ని లోపలికి తీసుకురాబోతుంటే రవీంద్ర అట్టు వెళ్ళి, ఎంత చెప్పినా నీకు సిగ్గులేదా? వేదాన్ని అసహ్యంగా చూస్తూ అన్నాడు. ఏకే ఊహించేలోపు వేద తన చేతిని విడిపించుకొని కార్ దగ్గరికి పరిగెత్తింది. పరిగెడుతున్న నివేద వెనకాల ఏకే వేగంగా నడుచుకుంటూ వెళ్ళి తన చేతిని పట్టుకుని గట్టిగా లాగాడు. కార్ డోర్ దగ్గర బలంగా పట్టుకుని లోపలికి రానంటూ తల ఊపింది నివేద. ఏకే ఒప్పుకోలేదు. వంగి మోకాళ్ళు వీపు భాగంలో చేతులు పెట్టి తన్ని అమాంతం ఎత్తుకున్నాడు. స్కూల్కి వెళ్ళనని మారం చేస్తున్న చిన్నపిల్లని తీసుకొచ్చినట్టు నివేదానెత్తుకొని వాళ్ళందర్నీ నిర్లక్ష్యంగా చూస్తూ గడప దాటాడు ఏకే. నివేద షాక్లో ఉంది. ఏకేనే కన్నార్పకుండా చూస్తూ ఉంది. ఆ ఇంట్లో ఈ దృశ్యాన్నంతా చూస్తున్న ఒకరి కళ్ళల్లో కన్నీళ్లు కారాయి. అది ఆనందం వల్లో, అతను చేసిన మోసం వల్లో ఆ కన్నీరు కార్చిన మనసుకి అర్థం కాలేదు. ఏకే లోపలికి వెళ్తుంటే అతని వెనకాలే అందరూ వెళ్ళారు. ఏకే నివేద వైపు చూస్తూ, నిన్ను ఇంటి గడప మాత్రమే తొక్కొద్దన్నారు. తొక్కకుండానే లోపలికి తీసుకొచ్చాను. హాల్లో కూడా నడవకూడదా? నుదుటి మీద ముద్దిచ్చి చిన్నగా కిందకి దింపాడు. ఏకే చేస్తున్న పనులు చూసి విసిగిపోయిన రవీంద్ర అక్కడ్నుంచి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతన్ని చూసిన మిగతా వాళ్ళు కూడా తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ఏకే గదిలోకి వెళ్ళటానికి మెట్ల వైపు వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాడు. హాల్ మధ్యలో వేద ఒక్కతే నిల్చునుంది. నివేద, రా అని ప్రశాంతంగా చెప్పి పైకి వెళ్ళిపోయాడు ఏకే. వెనకాలే పరిగెత్తింది నివేద. గదిలోకి వెళ్ళగానే ఏకే తన కోట్ని తీసి పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాడు. నివేద గుమ్మం దగ్గర ఆగిపోయింది. వేద పిలువబోయిన ఏకే తన్ని తాను సరిచేసుకుంటూ, నివ్వి, ఈ ప్రాజెక్టుకి కొటేషన్ ఎంత పెట్టాము అడిగాడు ఏకే. వెంటనే లోపలికొచ్చి ఏకే పక్కనే నిల్చుని, ఇదిగోండి సార్ అమౌంట్ అంటూ చూపించింది నివేద. ఇదిగోండి సార్ అమౌంట్, ఏకే ఒత్తి పలుకుతూ అన్నాడు. అది సారీ సార్, ఇదిగో నందు అమౌంట్. ఒక్కో అక్షరాన్ని కూర్చుకుని పదాన్ని చేసి ఇబ్బందిగా చెప్పింది నివేద. చేతిని లాగి తన పక్కనే కూర్చోపెట్టాడు ఏకే. ఆ విసురుకి ఏకే ఒళ్ళో కూర్చున్నట్టుగానే అతని పక్కనే కుదేలయ్యి కూర్చుంది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం.